ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అనయ్య చెప్తున్నాడా జిండే సార్ స్పృహలోకి వచ్చారు. నిజమా? ఇదిగో అనయ్య మాట్లాడు. ఫోన్ ఇవ్వు. శంకర్ సార్ నాకు తెలుసు సార్, మీరు స్పృహలోకి వస్తారని నాకు తెలుసు. అక్కీ పెళ్లి కూడా చూస్తారు. మీ అందరం మీకోసం ఎదురు చూస్తున్నాం సార్. బయలుదేరండి సార్. వస్తాను శంకర్. నా కారణంగా అక్కి పెళ్ళి ఆగిపోతుందేమో అని భయపడ్డాను. థ్యాంక్ యూ శంకర్. అయ్యో నాకు థ్యాంక్స్ ఎందుకు సార్? నేనుండగా అక్కి పెళ్లి జరగకుండా ఎవ్వరూ ఆపలేరు. అదంతా నేను చూసుకుంటాను సార్. మీరు హ్యాపీగా వచ్చి పెళ్లి దగ్గర దర్జాగా కూర్చుని అక్కిని రవిని ఆశీర్వదించండి సార్. అంతే చాలు. అలాగే శంకర్, అలాగే. వస్తున్నాను. ఓకే సార్. చిన్నడా అనయ్య సార్ని జాగ్రత్తగా తీసుకురా. సరే అనయ్య. ఓకేరా. సార్ మీరు చాలా నీరసంగా ఉన్నారు. మీరు ఈ టైంలో అక్కడికి వెళ్ళడం నాకేం కాదు డాక్టర్. నా ఎనర్జీ అక్కడుంది. యూ డోంట్ వర్రీ. చిన్నోడా, మనం వెళ్ళడానికి ఏర్పాట్లు చేయి. అలాగే సార్, నేను కార్ రెడీ చేసి వస్తాను. అలాగే. అయ్యా పెండ్లు కుమారుని తీసుకురండి. అలాగేనండి. నేను వెళ్తాను. మీరుండండి సార్, నేను వెళ్ళి తీసుకొస్తాను. సరే అందరం కలిసి వెళ్దానండి. పదండి. మొత్తానికి నువ్వు ఇష్టపడిన వాడితో పెళ్లి జరగబోతుంది. లక్కీ గర్ల్. వెళ్ళాక ఆఫీసర్లా రవిని డామినేట్ చేస్తావా లేక భార్యలా ఒబీడియన్ గా ఉంటావా? ఎందుకే అక్కిని టీజ్ చేస్తున్నారు? రేపు మీకు పెళ్లిళ్ళు అవుతాయి కదా, అప్పుడు మీరెంత ఒబీడియంట్ గా ఉంటారో చూద్దాం. సరే, మీరు రెడీ చేస్తుండండి, నేను ఇప్పుడే వస్తాను. ఓకే. అయ్యా ఇలా వచ్చి కూర్చోండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీహిరణ్యగర్భాభ్యాం నమః, శుచీవృందరాభ్యాం నమః, అరుంధవిష్టాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో. శంకర్ గారు, ముహూర్తం దగ్గర పడుతుంది. నాకెందుకో చాలా కంగారుగా ఉందండి. గౌరీ గారు, మీరేం టెన్షన్ పడకండి. అనుకున్న టైంకి అనుకున్న పెళ్లి అనుకున్నట్టుగా జరిగిపోతుంది. అవును, అక్కి దగ్గర మీ సిస్టర్స్ ఇద్దరు ఉన్నారుగా? ఉన్నారండి. ఉండేవండి. జెండే గారు వచ్చారు. పదబాయ్. పంతులు గారు, మీరు పూజ జరిపిస్తూ ఉండండి, మేము ఇప్పుడే వస్తాం. సండే సార్. జెండే సార్ వచ్చారా? సండే సార్. జెండే సార్, మిమ్మల్ని ఇక్కడ చూడటం మాకెంతో సంతోషంగా ఉంది, మాటల్లో చెప్పలేం. ఫ్రెండ్, నువ్వు లేకుండానే అక్కి పెళ్లి జరగాల్సి వస్తుందేమోనని నేను చాలా భయపడ్డాను. కానీ నువ్వు వచ్చేసావు. గాడ్స్ గ్రేస్. ఇంతవరకు మేమంతా ఏదో పెళ్లి హడావుల్లో ఉన్నామంటే ఉన్నాం, అంతే సార్. మిమ్మల్ని చూశాకే ధైర్యం, సంతోషం రెండూ వచ్చాయి. మా రవి పెళ్లి మీ చేతుల మీదుగా మీ ఆశీర్వాదాలతో జరుగుతుంది. ఇది మా అదృష్టం సార్. నువ్వేం మాట్లాడవేంటి శంకర్? మీరు వచ్చారు కదా సార్, ఇప్పుడు నాకు ఫుల్ కిక్ వచ్చింది. శంకర్, పెళ్ళి అదరగొట్టేద్దామా? అదరగొట్టేద్దాం సార్. పదండి. యాదగిరి రండి సార్. జెండే,
నువ్వొచ్చావని అందరూ పెళ్లి జరిగిపోతుందనే సంతోషంలో ఉన్నారు, కానీ ఆ సంతోషాన్ని నేను ఎక్కువసేపు ఉండనివ్వను. ఓం నమో వ్రాతపతయే నమో గణపతే నమ ప్రమథపతే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరధమూర్తయే నమో నమః. గణపతిం ప్రార్థన నమస్కారం సమర్పయామి. అయ్యా, పెండ్లు కుమార్తెను తీసుకురండి. గౌరీ గారు, అక్కిని తీసుకురండి. అక్కి, నీకు సర్ప్రైజ్ చూడు. ఫ్రెండ్ అక్కి, ఐఎమ్ సారీ ఫ్రెండ్, నా వల్లే ఇలా జరిగింది. పెళ్లి కూతురువి ఏడవకూడదు, నవ్వుతూ పెళ్లి చేసుకోవాలి, సరేనా? నువ్వెప్పుడూ సంతోషంగానే ఉంటావు. వర్ధన కుటుంబ సంతోషాలను చూడడానికి ఈ కేశవ జెండే కూడా ఎప్పుడూ ఇలానే ఉంటాడు. సంతోషంగా వెళ్ళి పీటల మీద కూర్చో. గాడ్ బ్లెస్ యూ. అమ్మ, మీరు వచ్చి కూర్చోండి. అయ్యా, తెర పట్టుకోండి. అమ్మా, అమ్మాయి తల్లిదండ్రులు కూడా వచ్చి పైన కూర్చోండి. అమ్మా గౌరీ, శంకర్, చూస్తారేంటి? వెళ్ళి పీటల మీద కూర్చోండి. పెళ్లి కాని వాళ్ళు కూర్చోకూడదయ్యా. పంతులు గారు, మంచి మనసుతో చేసే పనికి ఎలాంటి ఆచారాలు అడ్డురావు. అయినా మాకు లేని అభ్యంతరం మీకెందుకు? సార్, మేడం, రండి, మీ చేతులతో జరిపించండి. ఈ కన్యాదానం మీ చేతుల మీదుగా జరగడమే కరెక్ట్. రండి, వచ్చి కూర్చోండి. నా చెల్లి నిశ్చయ తాంబూలాలు మీరే అందుకున్నారు కదా, కన్యాదానం కూడా చేయండి. అంతకు మించిన అదృష్టం నాకేదీ లేదు. ఇంకేంటి శంకర్ గారు ఆలోచిస్తున్నారు? రండి శంకర్ గారు, ఇది మన బాధ్యత. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.